భారత్ అమెరికా మధ్య క్షీణించిన వాణిజ్య సంబంధాల పునరుద్ధరణకు ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ నేతృత్వంలోని ప్రతినిధుల బృందం అమెరికా వెళ్లనుంది. రేపు ట్రంప్ యంత్రాంగంతో చర్చలు జరపనుంది. ఈ వ్యవహారంలో ఇటీవల భారత్కు వచ్చిన అమెరికా బృందంతో చర్చలు సానుకూలంగా సాగింది. ఈ నేపథ్యంలో తాజా పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందానికి సంబంధించి గతంలో 5 విడతలుగా చర్చలు జరిగాయి. 6వ విడతకు సిద్ధమవుతున్న సమయంలోనే ట్రంప్ భారీ స్థాయిలో సుంకాలు విధించడంతో వాటికి బ్రేక్ పడింది. ఈ క్రమంలో ఈ నెల 16న అమెరికా బృందం భారత్కు వచ్చి చర్చలు జరిపింది. పరస్పర ప్రయోజనకర రీతిలో ఈ ఒప్పంద చర్చలను ముగించాలని అంగీకరించినట్లుగా ఇరు పక్షాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలోనే భారత బృందం అమెరికాలో పర్యటించనుంది. ఈ విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, భారత్ అమెరికాల మధ్య క్షీణించినటువంటి ఈ వాణిజ్య ట్రేడ్ కి సంబంధించిన చర్చలు మరోసారి ముందుకు వెళ్లనున్నాయి. దీనికి సంబంధించి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ నేతృత్వంలో ఒక బృందం అమెరికాకు వెళ్లి పర్యటిస్తున్నారు. అమెరికా అధికారుల బృందంతో కూడా వారు చర్చలు చేయనున్నారు. ఇరు దేశాల మధ్య టారిఫ్ వార్ కొనసాగుతుంది, మరోవైపు వీసా ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ తనకు ఉన్నటువంటి కీలకమైనటువంటి వాణిజ్య భాగస్వామి అమెరికా తోటి కీలక ఒప్పందాలు చేసుకోవాలని చెప్పేసి భావిస్తున్నారు. ట్రంప్ ఇప్పటికే భారత్ సంబంధించిన టారిఫ్ వార్ల సందర్భంగా దాదాపుగా 50% టారిఫ్లు విధించారు. గతంలో అమెరికాకు సంబంధించిన వాణిజ్య బృందం అంతా కూడా భారత్ లో పర్యటించి 5 విడతలుగా చర్చలు చేసింది. వివిధ అంశాలపైన మాట్లాడారు. ఆ తర్వాత 6వ విడత చర్చలు చేస్తున్న సందర్భంగానే ట్రంప్ ఈ టారిఫ్స్ విధించడంతో కూడా వీటికి బ్రేక్ పడింది. ఈ నెల 16 తర్వాత అమెరికాకి ఒకవైపు బృందం భారత్ కు వచ్చింది. దీంతో భారత్ తో వివిధ దశలు చర్చలు చేసింది. దీంతో ఇరు దేశాలకు ప్రయోజనకరమైనటువంటి వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవాలని చెప్పేసి రెండు దేశాలు భావిస్తున్నాయి. దీనికి సంబంధించిన విషయంలో ఒక పరస్పర అంగీకారానికి వచ్చి ఒక ఒప్పందం చేసుకోవడంతో కూడా ఇద్దరికి లాభదాయకంగా ఉండాలని చెప్పేసి భావిస్తారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ నేతృత్వంలోని బృందం అంతా కూడా అమెరికాలో పర్యటించి అక్కడ ట్రంప్ సర్కార్లో ఉన్నటువంటి కీలక అధికారులతో చర్చలు చేయనున్నారు. దీనికి సంబంధించి వివిధ టారిఫ్ రేట్కు సంబంధించి ఒక ముగింపు పలకాలి. ఆ తర్వాత ఈ చర్చలు ముగిసిన తర్వాత ఒకవైపు ప్రైమ్ మినిస్టర్ నేతృత్వంలోని బృందం కూడా అమెరికా వెళ్లే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తానికి ఈ పీయూష్ గోయల్ నేతృత్వంలోని బృందం అమెరికా వెళ్లి చర్చలు చేసిన తర్వాత టారిఫ్ కు సంబంధించిన వారికి ఒక ఫుల్ స్టాప్ పడుతుందని చెప్పేసి కూడా అంతా భావిస్తున్నారు. రైట్ స్వామి, థ్యాంక్ యూ.